హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సో తమ్నెల్ చూస్తే అర్థమైపోయింది కదా, గేమ్ చేంజర్. గేమ్ చేంజ్ చేసిందా చేయలేదా? సో ఇదంతా పక్కన పెడితే మనకి గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు. ఫస్ట్ నాకైతే రామ్ చరణ్ అనగానే రామ్ చరణ్ గారి డ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది. ఒక స్ప్రింగ్ ఎలా అయితే మనకు స్ప్రింగ్ ఉంటుందో అలా డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానివ్వండి, డైలాగ్స్ చెప్పడం, యాటిట్యూడ్ అంతా బాగుంటుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. బట్ ఈ మూవీ చూసుకుంటే కొంచెం అటు ఇటు అనిపిస్తుంది. అంటే ఓకే పర్లేదు బాగానే ఉంది అనిపించింది. అండ్ ఫైనల్గా మనకి మూవీ గురించి చూసుకుంటే ట్రైలర్లో చూసినట్టే మనకి మూవీలో కూడా కనిపిస్తుంది. అంత అంటే కొన్ని ట్రైలర్స్ చూసిన తర్వాత మూవీలో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే ట్రైలర్ కంటే మూవీ ఇంకా వేరే లెవెల్ ఉంది అని. బట్ ట్రైలర్ మూవీ కొంచెం కంపేర్ చేసుకుంటే ఓకే ట్రైలర్లో ఉంది మూవీలో ఉంది కదా అనిపిస్తుంది. అండ్ మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది అని కూడా అనుకోవచ్చు అనమాట. కొన్ని మనం చూస్తున్నప్పుడు ఓకే నెక్స్ట్ ఈ సీన్ అవుతుంది, నెక్స్ట్ ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఇలా ఉంటుంది అనుకుంటాము. అదైతే మనకు కనిపిస్తుంది. అంత రెగ్యులర్ స్టోరీ లాగా అనిపించింది. అండ్ ఇంకా మనకి హీరో ఏం చేస్తున్నారు ఇదంతా పక్కన పెడితే, అండ్ విలన్ ఎందుకున్నాడు, ఏం చేసిండు, ఏందో ఏమో నాకైతే కొంచెం అర్థం కాలే, కొంచెం క్లమ్జీ ఉంది. ఇంకా హీరోయిన్ అయితే ఆ ట్రాక్ అదంతా ఇంకా అదన్నమాట. ఏంటో కూడా తెలియదు. అండ్ ఫన్ అయితే చాలా బాగుంది. బ్రహ్మానందం గారు కానివ్వండి, సునీల్ గారు కానివ్వండి, చాలా బాగుంది. అండ్ ఇంకా మనకి మూవీ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్, ప్రతి ఒక్క మూవీలో మనకి సాంగ్స్ హిట్ అవుతాయి. అండ్ మూవీలో కూడా సాంగ్స్ అయితే బాగుంది. ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు. బట్ ఈ మూవీస్లో సాంగ్లో నానా హైరాన్ అనే సాంగ్ అయితే మిస్ అయింది. ఓకే ఈ సాంగ్ ఇక్కడ ఇంకా రావట్లేదు, లాస్ట్లో వస్తుందేమో అని మూవీ మొత్తం అయిపోయాక ఓకే సాంగ్ వస్తుంది కదా అని కూర్చుంటే ఏంటి సాంగ్ రావట్లేదు, అరే ఏంటి సాంగ్ ఎందుకు తీసేశారు? బట్ ఆ సాంగ్ అయితే బాగుండే, వింటే బాగుంది. కాకపోతే మరి మూవీలు ఎందుకు తీసేశారో మరి ఏంటో ఏమో తెలీదు. బట్ ఇంకా కొన్ని సాంగ్స్ కొన్ని సిచ్యువేషన్స్లలో చూసుకుంటే మనకి అక్కడ అవసరం లేదు ఉంది అని పక్కన పెడితే సీన్ జరుగుతూ ఉంటుంది. ఓకే స్టోరీ ఏదో వెళ్తుంది అనుకునే టైంకి సాంగ్ వచ్చేస్తుంది. ఏంటి సాంగ్ ఎందుకు వచ్చింది అనిపించింది. ఆ సీన్ నేనైతే చెప్పలేను. మూవీ చూసినాక మీకే అర్థమవుతుంది. ఓకే ఇక్కడ ఏదో సీన్ జరుగుతుంది అనుకుంటే సాంగ్ వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది, ఏం జరిగింది అనిపిస్తుంది. అండ్ ఇంకా మనకి డైరెక్టర్ గురించి చూసుకున్నట్లయితే శంకర్ గారు. ఆ మార్క్ని కనిపించాలి శంకర్ మార్క్. అన్ని మూవీస్లలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఈ గేమ్ చేంజర్లో కూడా చూపించాలి అని అనుకున్నారు. బట్ అది సాంగ్స్లో అయితే కనిపించింది. సాంగ్స్లోనైతే కనిపించింది అని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి క్లారిటీ ఉంది కావచ్చు, బట్ మనకి క్లారిటీ మిస్ అయిందని నేను అనుకుంటాను. అండ్ ఇంకా ఇది థియేటర్లో చూస్తే కొంచెం క్లారిటీ పోయిందేమో అనిపిస్తుంది. ఇన్ కేస్ కొన్ని డేస్ తర్వాత టీవీలోకి వస్తుంది కదా, అప్పుడు టీవీలో చూస్తే బాగానే ఉంది కదా అని అనుకుంటారు. బట్ ఇంత పెద్ద స్క్రీన్లో చూసేసరికి అరే ఏదో మిస్ అయింది కదా, ఇంత బడ్జెట్ పెట్టి ఇన్ని సంవత్సరాలు మూవీ చేసి ఏదో సంథింగ్ ఏదో మిస్ అయింది అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఓకే అలా వెళ్తుంది మూవీ అయితే. రామ్ చరణ్ గారు కదా గ్లోబల్ స్టార్ అనేసి ఫ్యాన్స్ అయితే వెళ్ళి చూసేద్దాం సినిమా ఎలా ఉంటుంది అని వెయిట్ చేసిన వాళ్ళు. ఇన్ కేస్ స్టోరీ నచ్చినా, డైరెక్షన్ నచ్చినా నచ్చకపోయినా రామ్ చరణ్ గారి కోసం అయితే మూవీ చూస్తారు, అది చెప్పనక్కర్లేదు. అండ్ ఇంకా మూవీ అయితే ఓవరాల్గా ఓకే, మరీ అంత బ్యాడ్గా అయితే ఏం లేదు. చాలామంది అంటున్నారు మూవీ బాగాలేదు అని అంటున్నారు. ఇన్ కేస్ ఒక్కరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. ఇన్ కేస్ మీకు నచ్చుద్ది అని నేను అనుకుంటున్నాను. నాకు నచ్చింది, అంటే నచ్చలేదని కాదు, కాకపోతే కొంచెం క్లమ్జీ అనిపించింది నాకు. అండ్ ఇంకోటి మనకి మూవీ అంతా చూసుకుంటే పొలిటికల్గా అనిపిస్తుంది. అండ్ పొలిటికల్ లీడర్స్ కానీ అదొక జోన్ అవుతుంది. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఎప్పుడో తీసినా కానీ ఇప్పుడున్న లీడర్స్కి అయితే కొంచెం కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి బయోపిక్ అని చెప్పొచ్చు అని అంటున్నారు. ఇన్ కేస్ చాలామంది అండ్ మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత కొన్ని మాటలు వినిపించాయి అన్నమాట నాకు. రామ్ చరణ్ గారి కంటే అంటే ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటే బాగుండేదేమో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ బయోపిక్ లాగా ఉంది, పొలిటికల్ ఇదంతా అనిపించింది అని అన్నారు. ఓవరాల్గానైతే మూవీ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి మూవీ చూడండి. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ నేను ట్రై చేస్తాను మీకు వీడియోస్ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.